రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భవిష్యత్తులో చేపట్టనున్న కాలనీల అభివృద్ధిపై కార్యకర్తలు కార్పొరేటర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ, కమలానగర్ కాలనీ వివిధ డివిజన్ల కాలనీ వాసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంత్రి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భవిష్యత్తులో చేపట్టబోతున్న కాలనీల అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరికెల కామేష్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మనం చూస్తున్నాం, ఆ వర్షం వచ్చినప్పుడు నిజంగా ఒక గుణపాఠం నేర్చుకున్నాం మనం. కేసీఆర్ గారు ఒక మాట, ముఖ్యమంత్రి గారు మాకు ఒకటి చెప్పారు. వర్షం వచ్చినప్పుడు బాబు కొంచెం సౌండ్ ఎక్కువ ఉండాలి. వర్షం వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు వర్షం 100 సంవత్సరాల తర్వాత వచ్చిన వర్షం భవిష్యత్తులో మళ్ళీ ఇంత పెద్ద వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే ఏం కావాలని చూసుకోండి అన్నప్పుడు సంద చెరువు దగ్గరికి పోయినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు నిజంగానే గుర్రపేకతోని, దోమలతోని, చెత్త చెదారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు చెరువులు అదంతా వేస్తున్నప్పుడు మాకెందుకు ఏమి చేయలేము, ఏదో తూతూ మంత్రంగా చేద్దామని కాకుండా శాశ్వతంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఎందుకు చేయకూడదని ఆలోచించి ఈరోజు సంద చెరువు మొదలు పెట్టినాం. ఒక్క చెరువు చేస్తేనే మన వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు కదా, కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇట్లాంటి చెరువులు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 50 నుండి 60 చెరువులు చేశారు. ఇట్లా 1-2గా మురికి కూపాలుగా గుర్రం డెక్కలతో, దోమలతో ఉన్న చెరువులు మురికి నీళ్లు పోకుండా వాటిని కాపాడుతూ కబ్జా గురి కాకుండా మంచిగా పక్కన వాళ్ళందరికీ ఒక పిక్నిక్ స్పాట్ లాగా చేసినట్టు మొత్తం హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైపోతుందంటే మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఉంటారు, ఎంతసేపు ఇంట్లోనే కూర్చోవడం కాకుండా సాయంత్రం ఒక అరగంట అట్లా పోయి రావాలంటే ఏడ కూర్చోవాలో అర్థం కాదు, ఎక్కడ పోవాలో అర్థం కాదు. ఏ షాప్ కాడ కూర్చున్నా, ఏ చిట్చాట్లో మాట్లాడున్నా అది అనవసరమైన అపవాదం వస్తూ ఉంటుంది. అదే కొద్దిసేపు చెరువు చుట్టూ తిరిగి వస్తే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. వాటి ఈరోజు ఆ చెరువుని చేయడం వల్ల నిజంగా చాలా సంతోషం అనిపించి మన వాళ్ళకు ఉపయోగపడుతున్నారు కదా అనే ఆలోచన రావడం జరిగింది. డ్రైన్ అప్గ్రేడ్ చేయాలంటే మీ కార్పొరేటర్లు నిరంతరం మాత్రం కొట్లాడుతుంటారు. అమ్మ మాకు అది కావాలి, మాకు ఇది కావాలా, మా బస్తీలో రోడ్లు కావాలా, మా దగ్గర మోరీలు పెద్ద చేయాలా, లేకపోతే మా దగ్గర నీళ్లు చక్కగా వస్తలేవు, మా దగ్గర ఉన్న పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా, ఇంకా పెన్షన్స్ ఎక్కువ చేయండి. ఇవన్నీ నన్ను వచ్చినప్పుడల్లా నన్ను కొట్లాడుతూ ఉంటారు నాతో. వాటికి సంబంధించి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఈరోజు మంచినీళ్ళకి సంబంధించి ఎప్పుడు లేని విధంగా మనం పైప్ లైన్ వేసుకున్నాం. అన్నిటికీ మీ లక్ష్మణ్ వచ్చినప్పుడల్లా రేగా కానీ లక్ష్మణ్ కానీ అక్కడ ఉన్న 3-4 కార్పొరేటర్లు అందరూ ఈ ఇళ్ళ మీదకి వెళ్ళి వైర్ పోయింది, ఆ వైర్ మార్చండి అమ్మంటే మామూలుగా ఎంత అవుతుందని ఎస్టిమేషన్ వేపిస్తే ₹1 కోటి అవుతుంది. ₹1 కోటి అయిన పర్లే మా వాళ్ళకి మేలు జరగాలి కదా, ముందా చేయండి అమ్మని కొట్లాడుతుంటారు నాకు. ఎందుకంటే ఇవన్నీ చిన్నగానే కనిపిస్తాయి, ఏం చేసిందని మాట్లాడుతున్న వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు.